సంద్రాన్ని అణిచివేసేబడే అవకాశం లేదు. ఏమో ఈ రాత్రి మన జీవితంలో చివరి రాత్రేమో, ఇక మన పని అయిపోతుంది. ఏమో ఇదే చివరి రాత్రేమో. మన కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని, మన కుటుంబాన్ని చూసుకోలేమో అనుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తేమో గట్టు దగ్గర దేవునితో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తుని తర్వాత తీసుకొద్దామంటే శిష్యులందరూ కూడా పడవ ఎక్కేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు రావాలంటే పడవలో రావాలి, లేదా వచ్చే మార్గం లేదు. సరే, యేసయ్య వచ్చేంత వరకు కొద్దిసేపు చూద్దాము, ఎదురు చూద్దాము అన్న అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ విశ్వాసం లేదు. యేసయ్య కనుచూపు మేరలో కూడా లేడు. ఎందుకంటే చెలరేగుతున్న ఈ అలలు వారిని సమాధి చేసేస్తాయి అన్న భయము వాళ్ళలో కలిగింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నా పరిస్థితులు మీకు అర్థం కావట్లేదు. నేనున్న పరిస్థితులు అవి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యారంటే నా నాశనాన్ని కోరుకుంటున్నారు, నా నష్టాన్ని కోరుకుంటున్నారు. నేను ఎప్పుడు చస్తానో అని ఎదురు చూస్తున్నారు. నా జీవితంలో జరగకూడవన్నీ జరగాలని ఆశపడుతున్నారు. ఉద్యోగాన్ని ఊడగొట్టేయాలని ఆశపడుతున్నారు. నా సంపాదనని లాక్కోవాలని ఆశపడుతున్నారు. నా చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా కావచ్చు, నాకు అననుకూలంగా ఉన్నాయి. వీటి మధ్య బ్రతకడం కష్టమేమో, వీళ్ళను జయించడం కష్టమేమో. నాకెందుకు అనిపిస్తుంది నా పని అయిపోయింది అని, ముందుకు వెళ్ళలేమేమో అనిపిస్తుంది. ఈ పరిస్థితిని జయించి చేరుకోవలసినటువంటి గమ్యాన్ని నేను చేరుకోలేమో అని అనిపిస్తుంది. నేనేం తప్పు చేశాను? నా జీవితంలో ఎవరికి అన్యాయం చేశానండి? నా జీవితంలో ఏం పొరపాటు చేశానండి? ఎవరికి అన్యాయం చేశాను? ఎవరిని ఇబ్బంది పెట్టాను? నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ నాకెందుకు బ్రదర్, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు వ్యతిరేకంగా తయారయ్యాయి. అన్నీ ఒకేసారి మీద పడుతున్నాయి. నాకు అనిపిస్తుంది పని అయిపోయిందని చెప్పి. నీకు అనిపిస్తుందని పని అయిపోయిందని చెప్పి అయితే విను. శిష్యులు అనుకుంటున్నారు మా పని అయిపోయిందని చెప్పేసి. మా పని అయిపోయింది. యేసు కూడా రావడానికి అవకాశం లేదు. మనం బ్రతికి బయటపడే ఛాన్సే లేదు. ఇప్పుడు యేసయ్య ఎలా వస్తాడు, ఎలా చూస్తాడు, ఎలా మనల్ని బ్రతికిస్తాడు? 100 ప్రశ్నలు వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు వచ్చేసాడండి. ఎవరు? ఆపద్బాంధవుడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేసాడు. ఎలా వచ్చేసాడు చెప్పండి? ఎలా వచ్చాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ఊహించలేరండి, ఊహించలేరు యేసు ప్రభు అలా నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడని. సహోదరి, నీ సమస్య ఎలాంటిదైనా కావచ్చు, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, కానీ వస్తాడు. నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ రక్షకుడు, నీ దేవుడు వస్తాడు. ఎలా వస్తాడు? నువ్వు ఊహించని మార్గంలో వస్తాడు. నువ్వు ఊహించని విధంగా వస్తాడు. ఎలా వస్తాడు? ఎందుకని? నిన్ను రక్షించడానికి. ఎందుకని? నిన్ను కాపాడడానికి. ఎందుకని? నీ చుట్టూ చెలరేగుతున్న అననుకూల పరిస్థితులను, వాతావరణాన్ని అణచివేసి నువ్వు ఏ గమ్యానికి చేరాలనుకుంటున్నావో ఆ గమ్యానికి చేర్చడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. దేవుని పట్ల నీ నమ్మకాన్ని కాపాడుకో. వచ్చేసాడండి. అలల మీద నడుచుకుంటూ యేసయ్య వచ్చేసాడు. ఆయన వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎగసి పడుతున్న అలలను అణచివేయడానికి, సమాధి చేయాలనుకుంటున్న సముద్రాన్ని శాంతింపచేయడానికి వచ్చేసాడండి. వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళని సముద్రం నుంచి బయటికి చేర్చడానికి. ఆపద్బాంధవుడుగా యేసయ్య వచ్చేస్తే అపార్థం చేసుకున్నారండి శిష్యులు. యేసు ఆ చీకట్లో అలలు ఎగసి పడుతున్న ఆ సమయంలో, పెను తుఫానులో ఉన్నటువంటి ఆ అలల మధ్య యేసయ్య నడుచుకుంటూ వచ్చేస్తే శిష్యులు యేసయ్యని అపార్థం చేసుకున్నారండి. ఎందుకో తెలుసా? చూడండి ఏమనుందో బైబిల్లో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుచు
చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఇక్కడ 4వ జామున అంటే ఉదయం 3 గంటల నుండి 4 గంటల మధ్యన, దానిని 4వ జామున అని అంటారు. సో ఆయన సముద్రం మీద నడుచుచూ శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భూతం 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 అనేసరికి ఇక మిగతా శిష్యులందరూ కూడా హడలిపోయారండి, అల్లాడిపోయారు, అరచి కేకలు వేసేసారండి. రక్షించడానికి వచ్చిన యేసయ్యను అపార్థం చేసుకున్నారు. రక్షకుణ్ణి, దేవుణ్ణి చూసి భూతంగా భావించారండి. వారికి ఉన్న భయాన్ని ఎవరండి అణచివేయగలిగింది? బైబిల్లో ఆ తర్వాత మీరు రౌండ్ చేసుకోండి. భయపడిపోయి వాళ్ళు భయంతో కేకలు వేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాం. భయముతో వారందరూ కేకలు వేస్తున్నప్పుడు ఏముందక్కడ? ఆలస్యంగానుందా? వెంటనే నా శిష్యులు అనవసరంగా భయపడుతున్నారు, అనవసరంగా చింతిస్తున్నారు, చచ్చిపోతామేమో అని భయపడుతున్నారు, ఆ చచ్చిపోతామేమో అని భయంతో కేకలు వేస్తున్నారు. అలా భయంతో ఉన్న శిష్యులకు యేసయ్య ఎలా జవాబిచ్చాడు? వెంటనే జవాబిచ్చాడు. మనలో చాలా మంది అనుకుంటారు, యేసయ్య నాకు జవాబు ఇవ్వడం లేదు, జవాబు ఆలస్యంగా చేస్తున్నాడు, నా ఉద్యోగ విషయంలో ఆలస్యం జరుగుతుంది, పెళ్లి విషయంలో ఆలస్యం జరుగుతుంది. వాళ్ళు తిట్టుకుంటున్నారు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. వినమ్మ, చెల్లమ్మ, తమ్ముడు, నా దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న పరిస్థితిని చూసినప్పుడు వెంటనే ప్రతిస్పందించేవాడు. వెంటనే భయపడుతున్న శిష్యులను చూసి యేసు ఏమన్నాడో తెలుసా? భయపడకుడి, నేనే. ఏమన్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. భయంతో బిక్కుబిక్కుమంటూ అరుస్తున్న శిష్యుల హృదయాలు నెమ్మది పరిచింది ఏంటో తెలుసా? నా యేసయ్య యొక్క మాట. మన జీవితంలో భయం వచ్చినప్పుడు, మన జీవితం కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో ప్రీతి గుండా వెళ్ళినప్పుడు మన హృదయాన్ని ఆదరణపరిచేది, ధైర్యపరిచేది ఏదైనా ఉందంటే అదేంటో తెలుసా? దేవుని యొక్క మాట. ఈ మాటకి నువ్వు దూరంగా ఉంటే, ఈ వాక్యానికి నువ్వు దూరంగా ఉంటే, ఈ దేవునికి నువ్వు దూరంగా ఉంటే భయము చేత చచ్చిపోతావు, బిక్కుమంటూనే చచ్చిపోతావు. కానీ విను, దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన వాక్కు చేత దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడుగుతున్నా, ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇవ్వలే? ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు ఆదరించబడలే? ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు వాగ్దానం దొరకలే? ఎన్నిసార్లు నీ జీవితంలో దుఃఖం ఉబుక్కుంటూ వచ్చినప్పుడు బైబిల్ చదివినప్పుడు నీకు ఆదరణ దొరకలే? దేవునితో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, దేవుడు నాతో మాట్లాడింది సిస్టర్, బైబిల్ చదువుతున్నప్పుడు సరైన సమయంలో నాతో మాట్లాడారు అన్న వాళ్ళు కమెంట్ చేస్తారా? నేను ఆ దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. నువ్వు కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో చేతగానప్పుడు, ఏ మార్గము కానప్పుడు నీతో మాట్లాడడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ రోజు భయంతో అరుస్తున్నటువంటి శిష్యుల్ని ఆదరించింది, ధైర్యపరిచింది ఏంటో తెలుసా? దేవుని మాట. భయపడకండి, నేనే, భయపడకండి. కానీ నేనే అన్నటువంటి యేసుని చూసి వీళ్ళేమన్నారు? భూతం 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 అని అన్నారు. ఏమిటి? మిమ్మల్ని రక్షించడానికి వస్తే, కాపాడడానికి వస్తే నన్ను అపార్థం చేసుకొని భూతంతో పోలుస్తారా? మీ చావు మీరు రావండి అని వెళ్ళిపోయారా అండి నా ప్రభువు? ఆయనను అపార్థం చేసుకోవచ్చు కానీ నిన్ను అర్థం చేసుకోగలిగిన ఏకైక దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్నిసార్లు మనం ఆయనను అపార్థం చేసుకున్నాము? ఆలస్యం చేస్తున్నాడని అపార్థం చేసుకున్నాం, జవాబు ఇవ్వడం లేదని అపార్థం చేసుకున్నాం, కష్టాన్ని తీర్చడం లేదని అపార్థం చేసుకున్నాం, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు వాటిని అణిచివేయడం లేదని, తగ్గించడం లేదని అపార్థం చేసుకున్నాం. అయినా నిన్ను ఆయన అపార్థం చేసుకోలేదు. అందరూ నిన్ను అపార్థం చేసుకున్నారు, ఆయన మాత్రం అర్థం చేసుకున్నాడు. ఒక విషయం చెప్పమంటారా? యేసు నిన్ను అర్థం చేసుకున్నట్లు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నీ ప్రాణంగా ప్రేమించేవాడు, నీ హృదయాన్ని చూస్తున్నవాడు, నీ హృదయంలో ఉన్న దిగులును, నీలో ఉన్న గుబులును
అర్థం చేసుకోగలిగిన ఆపద్బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. విశ్వసించిన వారుంటే ఉన్న చోటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, భయపడద్దు, భయపడేవారిగా ఉండొద్దు అని స్పష్టంగా శ్రేష్టమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. కొన్నిసార్లు మా జీవితంలో అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది, కానీ వాస్తవంగా జరుగుతున్నవన్నీ మమ్మల్ని ఒడ్డున చేర్చడానికే, మాకు క్షేమాన్ని ఇవ్వడానికే, మమ్ములను ప్రభువ సంతోషపరచడానికే వాటిని నువ్వు అనుమతించవన్న వాస్తవం తెలియక అపార్థం చేసుకొని వచ్చాము. నాయనా, మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలని మీ విశ్వాసం మాకు దయచేయ్యా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపజేసి నాయనా, భయము లేకుండా, బెదురు లేకుండా, భీతి లేకుండా భద్రంగా ప్రతి ఒక్కరం నాయన నీ రెక్కల చాటున బ్రతికే మార్గము నాకు, మాకు, మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనతో గనక యేసయ్య ఉన్నట్లయితే ఒక్క మాట